హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మ్యాట్ స్క్వేర్ మూవీ చూసి రావడం జరిగింది. మనందరికీ తెలుసు మ్యాట్ ఎంత పెద్ద హిట్ అయిందో అండ్ అలానే ఎంత బాగుంటుందో అండ్ అలానే ఎంత కామెడీ జనరేట్ చేస్తుందో. అండ్ నాగవంశీ గారు కూడా ఈ మ్యాట్ స్క్వేర్ మూవీ కూడా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని పెద్ద హైప్ ఇచ్చారు. లాజిక్స్ ఏం వెతకండి, చక్కగా నవ్వుకోండి అని చెప్పారు. మరి అంత ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో ఉందా లేదని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిపోయింది, బీటెక్ అయిపోతుంది కదా, వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మళ్ళీ లడ్డు గాని పెళ్ళికైతే వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి గోవాకు వెళ్తారు. అక్కడ ఒక ఇష్యూ వస్తుంది. దాన్ని ఎలా ఫేస్ చేశాను అనేది రిమైండింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే లడ్డు అండి విష్ణు గారు చేశారు కదా, సేమ్ మ్యాడ్లో అయితే ఎంత కామెడీ జనరేట్ చేశాడో ఈ మూవీలో కూడా అంతే జనరేట్ చేశాడు. ఎస్పెషల్ ఆ మ్యారేజ్ సీక్వెన్స్ ఉంది, ప్రతి జోక్ కూడా బాగా పేలింది. ఎస్పెషల్లీ తిన మీద వేసిన జోకులు చాలా బాగున్నాయి. ఆ జోక్స్కి తినిచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే గోవాకి షిఫ్ట్ అవుతుంది మూవీ. అక్కడ కూడా కామెడీ సీన్స్కి బాగానే వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ సునీల్కి అండ్ అలానే లడ్డు వాళ్ళ ఫాదర్కి వచ్చే సీక్వెన్స్ కానీ, ఇంకా సునీల్కి మ్యాట్ గ్యాంగ్కి మధ్య వచ్చే ఫోన్ కాల్ సీక్వెన్సెస్ కానీ చాలా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్లో కూడా కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంకా మూవీలో 2 సాంగ్స్ అండి, వాటికైతే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఒకటి లడ్డు గాని పెళ్ళి, రెండోది స్వాతిరెడ్డి. చెప్తున్నాను కదా, నెక్స్ట్ ప్లేలిస్ట్లో ఇవే ఉంటాయేమో, కొన్ని డేస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా రావచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే మూవీ మూడ్కి ఎక్కడ ఇదవ్వకుండా ఎన్హాన్స్ చేస్తూ తీసుకోలేంది. బీజిఎం కూడా అంతే చాలా బాగా హెల్ప్ అయింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బై నాగవంశీ గారు అండి సూపర్ రిచ్గా తీశారు, మూవీని చాలా బాగా చూపించారు. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, అదైతే మూవీలో కనిపిస్తుంది. ఎడిటింగ్ టీంని మనం చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా క్రిస్ప్గా కట్ చేశారు. అదే ఈ మూవీని కొద్దిగా సేవ్ చేసింది. మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే మ్యారేజ్ ఎపిసోడ్ ఎప్పుడైతే హిలేరియస్గా వర్కౌట్ అయిందో దాని తర్వాత కంప్లీట్గా మూవీ అంతా కూడా గోవాకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నుంచి చాలా ఫ్లాట్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది నేరేషన్ అయితే. జోక్స్ లేవా అంటే జోక్స్ అయితే వస్తూనే ఉంటాయండి, బాగా మనకైతే నవ్వైతే రాదు. ఎస్పెషల్లీ సత్యం రాజేష్ గారు ఆయన వచ్చినప్పుడల్లా కూడా కామెడీ ఏదో ఫోర్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్టు ప్రియాంక జావల్కర్ గారితో ఒక సాంగ్ పెట్టారండి, ఐటమ్ సాంగ్ లాగా. అదేదో అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలానే అలా వెళ్తుంది, ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనుకున్న గోవా ఎపిసోడ్కి ఇది ఒక స్పీడ్ బ్రేకర్లా తయారైంది. మేబీ దాన్ని ట్రిప్ చేస్తుంటే చాలా బాగుండేది. క్లైమాక్స్ అండి నార్మల్గా తీయొచ్చు కదా, ఒక పాపులర్ సినిమాని దాన్ని ఒక రెఫరెన్స్గా తీసుకొని దాన్ని స్కూప్లా చేసినట్టు అనిపించింది. చాలా ఫోర్స్డ్గా ఉంది. స్వాతిరెడ్డి సాంగ్ చూడడానికి కానీ వినడానికి కానీ చాలా బాగుంది, బట్ ప్లేస్మెంట్ అయితే చాలా రాంగ్ ప్లేస్లో పెట్టారనిపించింది. లిటరల్లీ ఇరికించారనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మూవీ మొత్తం రన్ అయ్యేది లడ్డు మీద అండి, అదే విష్ణు గారి మీద. సో అందరూ జోక్స్ వేస్తూనే ఉంటారు, బట్ విష్ణు గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వల్లే మనకైతే నవ్వు వస్తుంది. సో నిజానికి ఈ మూవీలో మెయిన్ పిల్లర్ విష్ణు అని చెప్పాలి. ఇంకా మిగిలిన ముగ్గురు హీరోస్ గారు డీసెంట్గా చేశారు. ఇంకా ప్రియాంక జావల్కర్ గారు అయితే ఒక క్యామియో చేశారు, ఆవిడైతే ఫుల్ లెంత్లో పెట్టుకోవాల్సింది, బట్ వీళ్ళైతే మిస్యూజ్ చేసుకున్నారు. ఫాదర్గా చేసిన మురళీధర్ గౌడ్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా, ప్యాకాడేశారు. సునీల్ గారికి అటు సీరియస్ ఇటు కామెడీ కాకుండా మధ్యలో ఒక రోల్ పడిందంటే ఆయన అయితే డీసెంట్గానే చేశారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్తో అయితే అలా చిల్ అవ్వడానికి ఈ మూవీ సరిపోతుందండి, బట్ మ్యాట్ 1 అయితే అంత అయితే మ్యాట్ 2 అయితే లేదు. అదైతే కన్ఫామ్గా చెప్పుకోవాలి, ఎంటర్టైన్మెంట్ డోస్ అయితే చాలా తగ్గింది. నేనైతే చెప్తున్నాను జస్ట్ స్ట్రిక్ట్లీ 1 టైం వాచబుల్ అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.